ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలవలేకపోయారు. రాజ్యాంగ విలువల్ని ఖూనీ చేసి మేయర్ పీఠాన్ని లాగేసుకున్నారు. ఇక అంతా మనదే హవా అని మేయర్ అనుకునే లోపే ఆయన వెన్నులో వణుకు పుడుతోందని సమాచారం. ఇప్పటి వరకు మేయర్లుగా చేసిన వాళ్ల రాజకీయ భవిష్యత్తు అంతా శూన్యమైపోయిందనే విశ్లేషణలు ఆయనకు మింగుడు పట్టం లేదట. దాంతో కొత్త మేయర్కు కంటి మీద కునుకు లేకుండా పోయిందని కూటమి వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది గుంటూరు మున్సిపాలిటీ 1994లో మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది. కార్పొరేషన్గా మారిన మరుసటి ఏడాదే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కొల్లి శారద తొలి మేయర్గా ఎన్నికయ్యారు. ఆమె 5 ఏళ్ల పాటు మేయర్గా పనిచేశారు. 2000 సంవత్సరంలో కార్పొరేషన్కు రెండోసారి ఎన్నికలు జరిగాయి. రెండోసారి కూడా టీడీపీ అభ్యర్థి చుక్కా యేసురత్నం మేయర్గా గెలిచారు. తర్వాత 2005లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ డంకా మోగించింది. ముందస్తు ఒప్పందంలో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ కొడుకు కన్నా నాగరాజు మొదటి 2.5 ఏళ్లు, ఆ తర్వాత రాయపాటి శ్రీనివాస్ కొడుకు మోహన సాయి కృష్ణ 2.5 ఏళ్లు మేయర్గా పనిచేశారు. ఆ తర్వాత వివిధ కారణాలతో 12 ఏళ్ల పాటు గుంటూరు కార్పొరేషన్కు ఎన్నికలు జరగలేదు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గుంటూరు కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించలేకపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికలకు ఉన్న అడ్డంకులను అధ్యయనం చేసి వెంటనే వాటిని తొలగించి ఎన్నికలు నిర్వహించారు. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. గుంటూరు కార్పొరేషన్లో 57 డివిజన్లలో 46 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. టీడీపీ 9, జనసేన 2 డివిజన్లు దక్కించుకుంది. వైసీపీ నుంచి గెలిచిన కావటి మనోహర్ నాయుడు మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల్లో అడ్డదారి పెత్తనం కోసం కుట్రలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా టీడీపీ నాయకులు వైసీపీ కార్పొరేటర్లను వేధించడం మొదలుపెట్టారు. ప్రలోభాలకు గురిచేశారు. సంతల్లో పశువుల్లా వైసీపీ కార్పొరేటర్లను కొనేశారు. చివరకు మేయర్ను కూడా వదలలేదు. కమిషనర్ను అడ్డం పెట్టుకుని మేయర్ను చిత్రహింసలకు గురిచేశారు. తీవ్ర అవమానానికి గురైన కావటి మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేశారు. గుంటూరు కార్పొరేషన్ మేయర్ పదవికి 10 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు వెస్ట్, ఈస్ట్, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైసీపీ పాలకవర్గంపై కుట్రలు పన్ని కార్పొరేటర్లను బెదిరించి భయపెట్టి డబ్బులు వెదజల్లి మేయర్ పీఠాన్ని లాక్కున్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్రను మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. విజయవంతంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి మేయర్ బాధ్యతలు స్వీకరించిన టీడీపీ నేత కోవెలమూడి రవీంద్రకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుందట. ఇంతకాలం మేయర్గా పనిచేసిన వారెవరూ ఆ తర్వాత రాజకీయంగా ఎదగలేదనే చర్చ కూటమి పార్టీల్లో జోరుగా సాగుతోందట. దాంతో కొత్త మేయర్కు నిద్ర పట్టడం లేదని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. గతంలో తొలి మేయర్గా పనిచేసిన కొల్లి శారద ఆ పదవి నుంచి దిగిపోయిన తర్వాత టీడీపీ రాజకీయాలతో విరక్తి చెంది రాజకీయాలు వద్దంటూ దండం పెట్టేశారు. రెండోసారి గెలిచిన చుక్కా యేసురత్నం పరిస్థితి కూడా ఇంతే. మేయర్ పదవి తర్వాత ఆయన పొలిటికల్ కెరియర్ ఎండ్ అయిపోయింది. ఇక తన తర్వాత తన కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎన్నో కలలుగన్న కన్నా లక్ష్మీనారాయణ కొడుకు నాగరాజు కూడా మేయర్గా పనిచేసిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరం అయ్యారు. మరో నేత రాయపాటి శ్రీనివాస్ కొడుకు రాయపాటి మోహన కృష్ణ కూడా మేయర్ పదవి అయిపోయిన తర్వాత రాజకీయాల్లో అడ్రస్ లేకుండా పోయారు. ఇలా గుంటూరు మేయర్లుగా పనిచేసిన వారి పొలిటికల్ కెరియర్ ముగిసిపోతుందనే విషయం ప్రస్తుత మేయర్ కోవెలమూడి రవీంద్రకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తోందట. కేవలం 10 నెలలు మాత్రమే మేయర్ పదవి ఉంది. మేయర్ పదవి వద్దంటే నన్ను బలవంతంగా ఆ పదవిలో కూర్చోబెట్టారు. గుంటూరు మేయర్గా పనిచేసిన వారంతా అడ్రస్ లేకుండా పోయారు. తన పరిస్థితి కూడా అలాగే అయ్యేలాగా ఉందని ఆయన ఆవేదన చెందుతున్నట్టు కూటమి వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో కొమ్ములు తిరిగిన కన్నా లక్ష్మీనారాయణ, రాయపాటి సాంబశివరావు కుటుంబాలకు చెందిన వారి రాజకీయ భవిష్యత్తే మధ్యలో ముగిసిపోయింది. వారి ముందు నేనెంత అని కొత్త మేయర్ కోవెలమూడి రవీంద్ర రాత్రి పగలు అనే తేడా లేకుండా చింతిస్తున్నారట. కుట్రల్లో భాగంగా మారి మేయర్ పదవి దక్కించుకున్నారనే సంతోషం ఆయనలో లేకుండా పోయిందని, మేయర్ పీఠంపై కొనసాగుతున్న సెంటిమెంట్ తనను కూడా దెబ్బతీస్తుందేమోనని ఆయన భావిస్తున్నారట.